హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మాదైతే మెంతికూర పప్పు అండ్ అది రాయలసీమలో ఎలా చేస్తారో నేను చూపిస్తాను. రాయలసీమ స్పెషల్ అనుకోవచ్చు. మా సైడ్ ఆంధ్రాలో అయితే అంటే విజయవాడ సైడ్ అయితే ఎంత ఆకైతే వేసుకోము, ఆకు వేస్తాము కానీ తక్కువ. పప్పు లిమిట్గానే, ఆకు కూడా లిమిట్గానే వేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆకుకూర ఎక్కువ వేసి చేస్తున్నారు. అండ్ ఆ పప్పుకి కావాల్సిన మిర్చి అనమాట. అండ్ కారం యూజ్ చేయము, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తాము. అండ్ ఆ పక్కనైతే సంగటి అమరాకులు తీసుకొని అమరాకుల అంతా తీసుకొని పప్పు అవన్నీ వేసి బాగా మెదిపేసి వడిమేసి కరివేపాకు వేసి తిరగబాటు. అదంతా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ అలా ఆకు ఒక్కటి మాత్రమేనండి తీసుకునేది. అండ్ ఇలా ఈ కాడలు ఏమీ వేసుకోరు, ఆకు ఒకటి మాత్రమే తీసుకొని ఫ్రెష్గా ఉందండి. ఆకు చాలా ఫ్రెష్గా ఉంది. ఆకు ఒకటి తీసుకొని కాడలు అవన్నీ తీసి పక్కన పడేసేది. ఎంత అంటే ఇది 30యా? ఇంకైపోయింది ఇది. ఇదంతా వేస్ట్. అమ్మ, ఇదంతా ఆకు ఇంత కట్ట తీసుకొస్తే గాయస్ చూడండి, ఎంత పెద్ద కట్ట తీసుకొస్తే ఎంత కొంచెం కూరాకు వచ్చిందో. అయ్యో బాబాయ్, చూడండి ఎంత పెద్ద కట్టనో. ఇది డస్ట్ ఎక్కువ, ఆకు తక్కువ అన్నట్టుంది నాకైతే. ఆకులు తీసుకొని ఇంక ఇదంతా పడేయటమేనంట. అయ్యో, ఆకులేదు, ఈగలు ఏందో కూడా అంతా పడేయటమే. చూడండి గైస్, అయ్యో బాబాయ్, చూడండి ఈ ఆకు క్వాంటిటీ చూడండి, ఈ క్వాంటిటీ చూడండి. అంటే మంచిగా ఉన్నది ఆకు మాత్రమే వేరుకొని వేసుకోవాలా పప్పు చేసుకునేకి, మిగతా అంతా పడేసేది. అయ్యయ్యో, అర్రే. అండ్ ఇంకా ఈ ఆకురాకు కడుక్కొని బాగా, ఆకు అంటే మట్టి ఉంటుంది కదండి, అదంతా 2-3 టైమ్స్ కడిగేసుకొని ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని కర్రీ రైస్. ఇంకా ఈ పప్పులో మనం టమాటా అలా ఒక 1 పీస్ 2 పీసెస్ చేసుకొని ఫుల్ టమాటా వేసేసుకోవాలి. అండ్ ఇంకా ఆనియన్, కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తాను. అదే ఆనియన్ అంటే ఉల్లిపాయలే. ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇది కొంచెం అది ఉడికిన తర్వాత చింతపండు, ఉప్పు కలిపి వేసేసేసి అండ్ ఆ తర్వాత మళ్ళీ మెదిపిన తర్వాత నూనె పోసి ఈ వడిమేసి కరివేపాకు ఈ ఎర్రగడ్డ బాగా వేపేసి పప్పులో వేసి కలిపేసి అంతే. ఎందుకని నేను రాయలసీమ పప్పు అన్నాను ఇప్పుడు మీకు తెలిసిద్దిలేండి. చూస్తా ఉంటే మామూలుగా మా అటు సైడ్ పప్పు అంటే పప్పు, ఆకుకూర వేసేసి ఆనియన్ వేస్తారు, వేసేసేసి కారం వేస్తాము. అంటే ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయము, ఇలా వేసి చేయము. ఇది ఇలా పప్పు. ఎండ పక్కన డైలీ సంగటి చేసుకుంటారు, డైలీ సంగటి చేస్తాం అన్నమాట. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ సంగటి తినాల్సిందే. ఉన్నోళ్ళు లేనోళ్ళు తింటే మంచిదే, బలం అంతే. రైస్ చూడండి అలా వేసారు కదా, ఆ రైస్ ఇప్పుడు అలా వచ్చిన తర్వాత ఇప్పుడు రాగి పిండి యాడ్ చేస్తారండి దాంట్లో. చూడండి ఇంకా కొంచెం మెత్తబడిన తర్వాత చూపిస్తాను. రాగి పిండి అలా ఉడుకుతున్నప్పుడే రాగి పొడి వేసేసేసి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేయాలి గైస్, మూత పెట్టేయాలి. ఇంకా కొంచెం సరిపోలేదు, కొంచెం యాడ్ చేస్తున్నారు. అంటే ఆ వేడికి ఇది మగ్గుతూ ఉంటుంది అనమాట. రాగి పిండి కూడా పచ్చి వాసన లేకుండా మగ్గిద్ది, అందుకని అలా పెడుతున్నారు అనమాట. 10 నిమిషాల తర్వాత మంట తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత అది చూపిస్తాను. చిన్న మంటలో పెట్టి చేసుకోవాలి, అంటే లో ఫ్లేమ్. గైస్, సంగటి ఉడికింది కదా, అండ్ సంగటికి యూజ్ చేసే అనమాట. బొప్పే కర్ర.
ఇంకా కర్రతో ఇప్పుడు చూడండి ఇలా అంటే అలా మొత్తం బాగా కలిసిపోతుంది, ఈజీగా ముద్ద వస్తుంది. అలా కలిపేసుకోవాలి. వైట్గా లేకుండా బ్లాక్గా లేకుండా. అండ్ ఇంకా గరిటె తోటి అది లాగిందంతా ఒక సైడ్కి పెట్టేసుకొని అండ్ బొప్పే అంటున్నాం కదండి, అది ఒకసారి వాటర్తో తడిపేసుకొని అలా చూడండి అలా ముద్ద చేసేసి పెట్టేసేసి మళ్ళీ వాటర్తో కొంచెం అలా తడుపుకుంటే దానికి అంటకుండా ఉంటుందంట. నైట్ దాకా వేడిగా ఉంటుంది. హాట్ బాక్స్లో వేసుకుంటే వేడిగా ఉంటుంది. పప్పు అన్నము తాలింపు ఏమన్నా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా. అలా రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకుంటాం. అండ్ హీరో ఈజ్ మై హీరో, 11 months బేబీ అండి, పడుకున్నాను. మై చోట లిటిల్ హీరో. పప్పు ఉడికిపోయింది గైస్. అండ్ ఇంకా పప్పు మెదుపుకునే దానికి రాళ్ళ పాత్ర యూస్ చేస్తున్నారు. అండ్ పప్పు గుత్తి ఇప్పుడు దాంతో మెదిపేస్తున్నారు చూడండి. అలా మెత్తగా తిప్పుకొని ఎక్కువ అయిపోతాయేమోనని పక్కన కొంచెం తీసి పెట్టుకుంటారు. ఎక్కువ కారం అయిపోతుంది. ఇంకా కారం కానీ ఏమీ యాడ్ చేయము. ఏమంటే ఆల్రెడీ మిర్చి చూడండి ఎన్నున్నాయో, అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 ఈక్వల్గానే వేస్తారు. పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటా పప్పు